ఆయిల్ వేడెక్కింది కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు ఒక 5-6, అలాగే ఒక 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చిరుకులు కోసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక టమాటా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. బాగా ఫ్రై అయిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఇప్పుడు బీరకాయ ముక్కలు చెక్కేసి కడిగి ఇలాగా ముక్కలు అన్నమాట కోసుకొని వేసుకుంటాం. భలే ఉంటుంది కదండి మన దొడ్లో మనం పండించుకున్నాయి. పంట మందు వేయని కూరగాయలు భలే హ్యాపీగా ఉంటుంది కదా, నమ్మకంగా తినొచ్చు. ఆర్గానిక్ పంట. బీరకాయ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు కారం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోవాలి, మరి ఎక్కువైతే మళ్ళీ తినలేము. కారం కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్న, గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్నదే కాబట్టి తొందరగా ఉడికిపోద్ది, ఎక్కువ టైం అయితే పట్టదు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. గ్లాస్తో గ్లాసున్నర, ఎక్కువ అవసరం లేదు. ఈ నీళ్ళతోనే సరిపోద్ది, ఉడికిపోద్ది అనమాట, ఇంకేమీ అవసరం లేదు. అంతే అండి, దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. ఇలాగే ఉండాలి, మరీ గట్టి పడిపోతే బాగోదు. మనం రోటీ చపాతీలోకి కూడా మనకి ఇది బాగుంటుందండి. రైస్లోకి, రోటీ చపాతీలకు కూడా. కొద్దిగా ఉప్పు చూద్దాం. కొద్దిగా పడుతుందండి, వేసుకుందాం ఉప్పు. ఇదైతే సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది బీరకాయ పెసరపప్పు. ఇది నేను మన ఛానల్లో క్రితం ఒకసారి పెట్టానండి, మీరు చూసి ఉండరు. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అది వేరేగా, ఇది వేరేగా, అంటే 2 రకాలు అన్నమాట. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదండి. నాకు ఇలా వచ్చు కాబట్టి నేను ఇలా చేసుకున్నా. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను వేసుకోవట్లేదు. మీకు కొత్తిమీర కానీ ఉంటే కనుక మీరు వేసుకోండి. నచ్చిందా అండి? అంతే అండి, చేసే విధానం, చెప్పే విధానం చూశారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటున్నాను. సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. నేను పెసరపప్పు బీరకాయ కర్రీ చేసుకుంటున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీరు కూడా చూద్దరు, కానీ వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక మాట, ఫస్ట్ నుంచి కూడా కడవరకు చూస్తే మనం ఎలా చేసుకోవాలా కర్రీ అనేది, ఏ కర్రీ అయినా తెలుస్తుందండి. ఫస్ట్ నుంచి కూడాలి, ప్రతిది కూడా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఒకటి వేసి ఒకటి వేయకపోతే టేస్ట్ అనిపించదు కదా, తెలియదు కదండి ఏమేమి వేసామో, ఎలా చేసుకున్నామో అనేది తెలియదు కదా. అందుకని ఏ వంట అయినా సరే ఫస్ట్ నుంచి చూడాలండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సరేనా? బీరకాయ పెసరపప్పు రోటీ చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. పూరి పులకాలోకి కూడా బాగుంటుంది. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి. సరేనా? వెళ్దామా వీడియోలోకి? మరి నేను ఈ పెసరపప్పు కూర ఎలా చేసుకున్నానో నేను మీకు చూపించేస్తాను. అందరం ఒకలా చేయం కదండి, ఒక్కొక్క కర్రీ ఒకలా చేస్తామన్నమాట.
ఎప్పుడు చేసేదే కదా అని అనుకుంటాం, కానీ ఒక్కో దాంట్లో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట. సరేనా, వెళ్దామా వీడియోలోకి?